అనంతపురం జిల్లాలో తెల్లవారుజామున అత్యంత భయానక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకుని బ్రిడ్జ్ పై నుంచి కింద పడిపోయాయి. నేషనల్ హైవేపై జరిగిన ఈ విషాద ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేస్తుంది. ఈ ప్రమాదంలో సుమారుగా 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లుగా సమాచారం అయితే అందుతోంది. వీరిలో 10 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. పామిడి మండలం పొగరూరు సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై పొగరూరు బ్రిడ్జి మీదుగా ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు ప్రయాణికులతో వెళ్తోంది. అదే సమయంలో వేగంగా వస్తున్న ఐచర్ వాహనం ఒక్కసారిగా అదుపు తప్పింది. రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఆ వెంటనే కుడివైపున వెళ్తున్న ట్రావెల్స్ బస్సును ఐచర్ వాహనం వేగంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రత చాలా భయంకరంగా ఉండడంతో 2 వాహనాలు రోడ్డుపై నియంత్రణ కోల్పోయాయి. ఒక్కసారిగా బ్రిడ్జ్ పక్క నుంచి నేరుగా కింద పడిపోయాయి. బస్సుతో పాటు ఐచర్ వాహనం కూడా కింద పడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. ప్రయాణికుల శబ్దం విన్న వెంటనే సమీపంలోని స్థానికులు కూడా సహాయక చర్యలను అక్కడ ప్రారంభించినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. బస్సు లోపల చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు స్థానికులు కూడా శ్రమించారు. దెబ్బతిన్న వాహనాల నుంచి గాయపడిన వారిని రక్షించి బయటకు తీసుకొస్తున్న విజువల్స్ కూడా మనం అక్కడ వేద టీవీ స్క్రీన్ మీద కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఒకసారి ఆ బస్సు బ్రిడ్జ్ మీద నుంచి కూడా ఏ విధంగా బోల్తా పడిందో కూడా మనకి కనిపిస్తూ ఉంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్సుల్లో సమీపంలోని పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆ 10 మంది ప్రయాణికుల పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో వైద్యుల అత్యవసర చికిత్స అయితే వారికి అందిస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. బాధితుల కుటుంబ సభ్యులకు పోలీసులు అయితే సమాచారం ఇచ్చారు. ఈ ఘోర ప్రమాదం కారణంగా నేషనల్ హైవేపై వాహనాల రాకపోకలు కూడా అక్కడ పూర్తిగా నిలిచిపోయిన సిచ్యువేషన్. కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తెల్లవారుజామున ప్రయాణాలు చేస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టి రోడ్డుపై ఉన్న వాహనాలనైతే క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఐచర్ వాహనం డ్రైవర్ నిద్రమత్తు వల్ల ప్రమాదం జరిగిందా లేక వేగం వల్ల వాహనం అదుపు తప్పిందా అనే కోణంలో పోలీసులైతే విచారణ జరుపుతున్నట్లుగా సమాచారం.